స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రాలు, సర్వోన్నతుడా మీకే స్తోత్రాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతి 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 స్తుతి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకి స్తుతి ఘనత మహిమ ప్రభావము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని బిడ్డలైనటువంటి ఈ యొక్క దైవ దీవెన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నకు, ప్రతి ఒక్క చెల్లికి, ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క అక్కకు కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లించుచున్నాను. ఈ యొక్క సమయంలో మనము దైవ దీవెన కుటుంబములో మనము పాటల కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క పాటల కార్యక్రమములో దేవుడు ఈరోజు వాక్యము ద్వారా మనతో ఏమని మాట్లాడుతున్నాడో మనము వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నిలవనీయుడి. హల్లెలూయా హల్లెలూయా. వాక్య భాగాన్ని మరి ఒకసారి చదువుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒకసారి వాక్య భాగాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్నటువంటి వారందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి వాక్య భాగాన్ని చదువుకొనవలసినదిగా ప్రభు పేట మనం చేయుచున్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నిలవనీయుడి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా తండ్రి, ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడు స్తుతించబడునుగాక. నా తండ్రి, దేవా మీకే స్తోత్రాలు, దేవా మీకే స్తోత్రాలు, దేవా మీకే స్తోత్రాలు. మీ యందు నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి జీవించే బాధ్యత, యోగ్యత మాకు దయచేయండి ప్రభువా. అయ్యా, ఇదిగో నా తండ్రి, ఈ యొక్క సమయంలో నా తండ్రి పాటల కార్యక్రమాన్ని జరిపించుకొనిచున్నాం. ఈ యొక్క మంగళవార దినమున పాటల కార్యక్రమాన్ని ఈ యొక్క దైవదీవుని కుటుంబంలో జరిపించుకొనిచుండగా పాటల కార్యక్రమంలో మీరే వాక్య భాగము ద్వారా మాట్లాడండి. ఎవరు ఏ విధంగా ఉండాలి, ఎవరు ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి, మీ వాక్యము ద్వారా మమ్మలను బలపరచండి, మమ్మలను స్థిరపరచండి, మాకు బుద్ధిని నేర్పించమని అడుగుతున్నాం. దేవా మీకు స్తోత్రాలు. మీ కృప, మీ కాపుదల దయచేయండి. నిలబడి ఉన్న నన్ను మరుగుపరచండి. మీ నామమే స్తుతించబడాలి, మీ నామమే గణపరచబడాలి, మీ నామమే హెచ్చించబడినట్లుగా మీ కృప, మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం. అయ్యా, నేను మరుగై ఉండాలి ప్రభువా. అయ్యా, నేను మరుగై ఉండాలి. మీ నామం హెచ్చించబడినట్లుగా అయ్యా మీరే నాతో, మాతో, ప్రతి ఒక్కరితో మాట్లాడమని త్వరగా రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దైవ దీవెన కుటుంబంలో పాటల కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులకు నిన్ను మనసుతో వందనములు చెప్తున్నాను. వాక్య భాగంలో మనము కొన్ని విషయాలను ధ్యానం చేస్తున్నప్పుడు ఈ యొక్క 16వ వచనములో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములో దేవుని గూర్చిన గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో
క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నిలవనీయుడి అనేటువంటి వాక్య భాగము మనం చదువుకుని ఉన్నాం. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో ఆయన క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నిలవనీయుడి అనేటువంటి మాటను దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మనలో దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా నిలిచి ఉంటే, మనలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము నిత్యము మనం ధ్యానం చేస్తూ ఉంటే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం నిత్యము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యమును మనం చదువుతూ ఉన్నప్పుడు, మనలో సమృద్ధిగా ఆయన వాక్యము నిలిచి ఉన్నప్పుడు, సమృద్ధిగా ఆయన వాక్యము మనలో నిలిచి ఉంటే దేవుని గూర్చిన గానము చేయుచూ ఉంటాం. దేవుని గూర్చినటువంటి గానము చేయాలి అంటే మనలో దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి సమృద్ధి అయినటువంటి వాక్యము మన హృదయంలో నిలవాలి. మన హృదయంలో సమృద్ధిగా ఆయన వాక్యము మనలో నిలిచి ఉంటే ఆయనను గూర్చినటువంటి గానము, ఆయనను గూర్చినటువంటి కీర్తనలు మనకు వస్తూ ఉంటాయి. మనకి ఆయన గూర్చినటువంటి జ్ఞానము, ఆయన గూర్చినటువంటి గానము మనలో ఉండాలి అంటే మనలో ఆయన వాక్యము సమృద్ధిగా ఉండాలి. ఇప్పుడు మనం ఈ యొక్క పాటల కార్యక్రమంలో పాటల కార్యక్రమంలో పాల్గొని ఉన్నాం. అయితే ఈ యొక్క పాటల కార్యక్రమంలో మనం పాల్గొంటున్నప్పుడు కొంతమంది భక్తులు రాసినటువంటి పాటలను మనం పాడుతూ ఉన్నాం. ఇదే క్రీస్తు వాక్యము నీలో సమృద్ధిగా ఉంటే, పరిశుద్ధ గ్రంథము నీలో సమృద్ధిగా ఉంటే, దేవుని వాక్యము నీలో సమృద్ధిగా ఉంటే నీవే దేవుని గూర్చినటువంటి నూతన గీతములు పాడతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దావీదు ఎలాంటి వాడని, దావీదు నా ఇష్టానుసుడైన మనుషుడు అన్నాడు. ఆయన గొర్రెలను మేపుకునేటువంటి వాడు. అయితే ఆయన గొర్రెలను మేపుకుంటూ ఆయనలో దేవుని గూర్చినటువంటి వాక్యము, దేవుని గూర్చినటువంటి మాటలు సమృద్ధిగా ఉన్నవి కనుక్కునే ఆయన దేవునికి అనేక కీర్తనలు రాసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే మనలో కూడా దేవుని వాక్యము సమృద్ధిగా నిలవనీయుడి అనేటువంటి మాట రాయబడింది. అంటే నాలో దేవుని గూర్చినటువంటి వాక్యము సమృద్ధిగా మన హృదయంలో నిండి ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమృద్ధిగా అంటే కొలత లేకుండా, అంటే వెలుతు లేకుండా ఆయన వాక్యము మనలో నిలిచి ఉండాలి. ఇంకా సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం పలకరించుకుని విన్నామనుకోండి, సహోదరుని పలకరిస్తున్నప్పుడు మనము సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు మనము బోధించుకుంటూ ఉండాలి. అలాగే బుద్ధి చెప్పుకుంటూ ఉండాలి. కృపాసహితముగా మీ హృదయములో దేవుని గూర్చినటువంటి గానము నిలవనీయాలి. అలాగుండాలని దేవుడు మన ఎడల తన చిత్తాన్ని వెల్లడిపరుస్తున్నాడు. దేవుని ఆత్మతో నిండి ఉండటానికి, దేవుని ఉపదేశములు మన హృదయములో, మన మనసులో సమృద్ధిగా ఉండటానికి కొన్ని వాక్యములను మనం ధ్యానం చేసుకోవాలి. కొన్ని వాక్యములను మనం స్తుతించుకోవాలి. కొన్ని వాక్యములను చదువుకోవాలి. కొన్ని వాక్యములను మనం మనన చేసుకుంటూ ఉండాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి. అందుకనే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము 20వ వచనము మనం చదువుతూ ఉంటే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము నుంచి 20వ వచనం వరకు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి,
ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ పాటలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉండాలి. వాక్యం ఏమని చెప్పబడుతుందంటే, ఇదిగో మద్యముతో మత్తులై ఉండక ప్రతి ఒక్కరు కూడా ఆత్మపూర్ణులై ఉండాలి. ఆత్మపూర్ణులై ఉండటమే కాకుండా ఒకరికొకడు ఏం చేసుకోవాలంటే కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే మనము ఏం చేస్తూ ఉండాలి? ఇందాక చదువుకున్నటువంటి వాక్యంలో కూడా ఏమని ఉంది? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నిలవనీయుడి అనేటువంటి మాటను మనం చూసాము. ఇప్పుడైతే మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ మన హృదయాలు ఉండనీయుడి అనేటువంటి మాటను చదివా. మన హృదయములో సమృద్ధిగా నిలవనీయుడి అనేటువంటి మాటను చదివా. అయితే సమృద్ధిగా నిలవనీయుడి అనేటువంటి మాట చదివినప్పుడు దేవుడు మన ఏడల ఏం చేస్తూ ఉంటాడంటే, ఆయన తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయును. ఆయన తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయును. ఆయన వాక్యము మీలో సమృద్ధిగా నిలిచినప్పుడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో ఏమని చెప్తుందంటే, ఆయన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని. సమృద్ధిగా నిలవాలి అంటే ఈ రీతిగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంతేకాకుండా కీర్తన భాగంలో కూడా ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. 119వ ఏమిటంటే 119వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు 119వ కీర్తన 11వ వచనాన్ని చదువుతున్నప్పుడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి వాక్యము, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఇక్కడ వాక్య భాగం మనకేమో చెప్పబడింది? క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నిలవనీయుడి. సమృద్ధిగా నిలవనిస్తే, మన హృదయంలో ఉండనిస్తే ఏం జరుగుతుందంటే, ఇదిగో పాపము చేయకుండా ఉంటాం. దావీదు అంటున్నాడు, నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. నా హృదయంలో నీ వాక్యము ఉంది కనుకనే నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నాను అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. నీ హృదయములో కూడా దేవుని వాక్యం సమృద్ధిగా నిలవనియాలి. సమృద్ధిగా నిలవనిస్తే దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో ఆయన సమస్త విధములైన జ్ఞానముతో నిన్ను నింపుతాడు. క్రీస్తు వాక్యముల విశ్వాసులకు ఎంతో ప్రాముఖ్యమైనది. క్రీస్తు యొక్క దేవుని యొక్క మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి విశ్వాసులకు. ఆ మాటలను కొన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఇక్కడ చదవబడినటువంటి వాక్యం చూడండి, మనం చూద్దాం. మొదటి కీర్తన 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఈరోజు చదువుకుంటున్నా, నిన్న ధ్యానించటం కూర్చి చూశాము.
ఈరోజు వాక్యము మీలో నిలవనీయుడి, అప్పుడు మీరు కీర్తనలు పాడతారు అనేటువంటి మాటను చూస్తున్నాం. అతి సమృద్ధిగా నిలవాలి అంటే నీ హృదయంలో ఆయన వాక్యము ఉండాలి. నీవు ఆయన ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించాలి. దివారాత్రములు ధ్యానించినప్పుడు దివారాత్రములు దావీదు అంటాడు, నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నానంటాడు. అంతేకాకుండా దివారాత్రములు నీ యొక్క ధర్మశాస్త్రమును అనగా నీ యొక్క పరిశుద్ధ గ్రంథమును నేను నిత్యము అంటే దేవారాత్రములు ధ్యానిస్తున్నాను అని ఆయన చెప్తున్నాడు. మరి నీవు కూడా నీ హృదయములో దేవుని వాక్యము నింపుకోవాలి. అంతేకాకుండా దివారాత్రములు ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ధ్యానం చేస్తూ ఉండాలి. ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ధ్యానం చేస్తూ ఉండాలి. ఇంకా నువ్వు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6-7 వచనాలను మనం పరిశీలన చేస్తూ ఉంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. విస్తారముగా మనము ఏదో అనార్గళముగా మాట్లాడటం కాదు, కానీ మనము కొన్ని మాటలైనా కానీ మన హృదయములో తాకున్నట్లుగా మాట్లాడుకుందాం. మన హృదయములో తాకున్నట్లుగా, మార్పు చెందినట్లుగా, మార్పు కలిగినటువంటి వారమై మనం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6-7 వచనాలను మనం చూద్దాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండనీయవలెను, నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవా పరిశుద్ధ, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు ఏ విధమైనటువంటి మాటలతో నీకు తెలియజేస్తున్నాడో చూడండి. సమృద్ధిగా నీలో నిలవాలి అంటే ఇదిగో నీ హృదయములో ఆయన ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో ఆ మాటలు నీలో నిలవనియాలి. నిలిస్తే నీవు నీ కుమారులకు వాటిని నేర్పుతావు. నేర్పటమే కాదు, అభ్యసింప చేస్తావు. అభ్యసింప చేయటం అంటే స్కూల్లో పిల్లలకు మాస్టర్లు ఏ విధంగా అభ్యసింప చేస్తారో, నెమర వేస్తారో, ధ్యానం చేపిస్తారో, చదివిస్తారో, ఉదయం నుంచి సాయంత్రం దాకా స్కూల్లో కంఠపాఠముగా, కంఠస్థముగా ఏ విధంగా నేర్పిస్తారో ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరితోనో కాదు, నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నీకు ఆజ్ఞాపించిన ఆయన మాటలు నీ హృదయంలో నిజంగా నిలిచాయా? సమృద్ధిగా నిలవనిచ్చావా? సమృద్ధిగా ఏదో లేదంటే నీకు అవసరానికో, నీ బలహీనతల్లోనో, నీ అక్కర్లోనో, నీ సమస్యల్లోనో వాటికి సంబంధించే కొన్ని వాక్యములను ధ్యానం చేస్తున్నావా? ఇక్కడ ఏమంటాడంటే నీ హృదయంలో ఉండని. అది ఎప్పుడు దాకా? నీవు బ్రతికినంత కాలం నీలో ఉండనిచ్చి నీవు నీ కుమారులకు వాటిని కంఠస్థము చేపియాలి, వాటిని అభ్యసింప చేపియాలి. అభ్యసింప చేయటమే కాదు, కానీ నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలనని సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఇదిగో దేవుడు నీ ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, త్రోవన వెళుతున్నప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. వాటిని గురించి మాట్లాడటమే కాదు, కానీ నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండాలి. నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండాలి అని దేవుని వాక్య భాగం తెలియజేయబడుతుంది. దేవుని వాక్య భాగం తెలియజేయబడుతుంది. ఇంకను మనం పరిశీలన చేస్తున్నప్పుడు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథములు నీవు బోధింపక తప్పిపోకూడదు. అంటే బోధించుటలో నీవు తప్పిపోకూడదు. నీవు నిత్యము బోధిస్తూనే ఉండాలి. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడము. దేవారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిలింపజేసి చక్కగా
ప్రవర్తించదవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము నీలో సమృద్ధిగా నిలిచి ఉంటే, దేవుని వాక్యము నీలో సమృద్ధిగా నిలిచి ఉంటే, నీవు ఈ ధర్మశాస్త్రమును బోధించుటలో తప్పిపోకుండా ఉండాలి. అంటే నీవేం చేయాలి? నీ కుటుంబాన్ని నీవు జాగ్రత్తగా కట్టుకోవాలి. వేరే వేరే వాళ్ళ గురించి తర్వాత, నిన్ను గురించి నీవు, నీ కుటుంబం గురించి నీవు జాగ్రత్త పడాలి. అందుకనే నోవాహు తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధపరిచాడు. అబ్రహాము తన ఇంట పుట్టి పెరిగినటువంటి వారికి ఏ విశ్వాసం అయితే అబ్రహాము అవలంబించాడో ఆ విశ్వాసాన్ని అవలంబింపజేశాడు. వారి ఇంట ఎంతమంది అయితే దాసుని కొడుకైన అబ్రహాము కొడుకైన, దాసి పిల్లలైనా, ఇంకా ఎంత పనివారైనా, జంతువులైనా, పశువులైనా, ఏదైనా కానీ అబ్రహాము ఒక విశ్వాసం నేర్పాడు. అబ్రహాము ఒక ప్రార్థన విధానాన్ని నేర్పాడు కనుకనే ఇక్కడ ధర్మశాస్త్రం ఏమని ఈ ధర్మశాస్త్రమును నీవు బోధించుట తప్పిపోకూడదు. అబ్రహాము ఏనాడు తప్పిపోలేదు కనుకనే ఆ యొక్క ఇంట ఆ పెద్ద దాసుడైనటువంటి వాడు ఇస్సాక్కి వివాహానికి వెళ్ళినప్పుడు జంతువుల చేత కూడా మోకరింపచేశాడు. అది అలవర్చటం, అది బోధించటం. ఆ బోధించటంలో తప్పిపోకుండా కూడా ఉండాలి. అందుకనే ఏమంటాడంటే, దానిలో రాయబడిన వాటినన్నిటినీ ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్తపడి దీవారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిలింపజేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. అంటే దేవుడు ఏం చేస్తాడు? నీ మార్గమును వర్ధిలింపచేస్తాడు. అంతేకాకుండా నిన్ను చక్కగా ఏం చేస్తాడంటే నిలబెడతాడు. నిన్ను చక్కగా దేవుడు నిలబెడతాడు. కనుక ఇదిగో మనం ఏం చేయాలంటే నేర్చుకుంటూ ఉండాలి. మనం ఆత్మ సంబంధముగా బుద్ధి చెప్పుకుంటూ ఉండాలి. విశ్వాసులంతా ఎలా ఉండాలంటే ఒకరికొకరు నేర్చుకుని వారై వెళ్ళిపోయినావా ఇందాక ఇప్పుడు ఒకరికొకరు మనం నేర్చుకుని వారై ఉండాలి. కొనిన వారుగాను అలాగే నేర్పించు వారుగాను ఉండి క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, మనందరం కూడా సమస్త విధములైనటువంటి జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో నిలిచి ఉండునట్లుగా మీరు అట్టి దీవెన పొందుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడు దేవా, మీకే స్తోత్రం. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి దీవెన ఆశీర్వాదముతో మనల్ని నింపునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.